వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పోలీస్ అధికారులు 24/7 నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచనలు. కూల్చివేతల పాపం మాది కాదు. తాము చెప్పిన విధంగా షాపులు వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి స్వామి వెల్లడి. విద్యార్థులు చదువు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. కూల్చివేతలపై ముదురుతున్న రాజకీయ దుమారం. అధికార పక్షం ప్రతిపక్షం నడుమ నలుగుతున్న చిరు వ్యాపారులు. గోదావరికని పట్టణంలో NSUI నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ ఆధ్వర్యంలో ఘనంగా దివంగత మాజీ ప్రధాని PV నరసింహారావు జయంతి వేడుకలు. మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంతని పట్టణంలో శనివారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. గోదావరి నదిపై మంతని నుంచి శివారం వరకు 125 కోట్లతో చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలతో మంతని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లేన్ రింగ్ రోడ్డు పనులకు 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, రింగ్ రోడ్లో భూములు కోల్పోయి రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. హైలెవెల్ బ్రిడ్జ్ రింగ్ రోడ్ వల్ల మంతని, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్ర రాకపోకలు పెరుగుతాయన్నారు. హైలెవెల్ బ్రిడ్జి వల్ల వాణిజ్యం పెరుగుతుందని, దీని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. మంతని పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే అన్ని హంగులతో నూతన ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు మంతని పట్టణంలో జ్యుడిషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్కు సూచించారు. మంతని ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి పరిశ్రమలు ఆకర్షించి స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని, అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో RDO సురేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మంతని నియోజకవర్గ కేంద్రం, అదేవిధంగా రహదారుల అభివృద్ధికి సంబంధించి, దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలందరి ఆకాంక్ష మేరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ గోదావరి మీద మంతని నుంచి శివారం పోవటానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు సంబంధించి రేపు అటు శివారం, అటున్న మంచిర్యాల జిల్లా ప్రాంతవాసులకి, అదేవిధంగా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే మరి అనేక మంది ప్రయాణికులకి, చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించి రాకపోకలకు సంబంధించి సౌకర్యాన్ని కల్పించాలి. మరి అదేవిధంగా ప్రధానమైన ఉద్దేశం మంతని టౌన్కు సంబంధించి మరి చాలా ప్రాచీన గల ప్రాంతం ఇది. చిన్న రహదారులు మా గ్రామంలో ఉన్న తరుణంలో కొత్త టౌన్ను అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులాలతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో కానీ కొత్త టౌన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వచ్చి మంతెనలో చాలామంది స్థిరపడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి వారికి రవాణా సౌకర్యం, కమ్యూటింగ్ ఫెసిలిటీ, వ్యాపారాలకు సంబంధించి ఆ మిత్రులు కూడా మమ్మల్ని కోరడం జరిగింది.
బ్రిడ్జి కావాలని ఆనాడు వారికి అనుగుణంగాను కూడా వ్యాపారం పెరగాలి ఈ ప్రాంతంలో. ఆనాడు జిల్లాలు వేరైపోయిన తర్వాత అటు భూపాలపల్లి ఇటు మంతిని అయిపోయి పెద్దపల్లికి కూడా పోయి వ్యాపారాలకు సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు మా వ్యాపారవేత్తలు ఇక్కడ చిన్న వ్యాపారవేత్తలు ఇబ్బంది పడిన తరుణంలో ఇదైతే బాగుంటుందని వారు కోరటం జరిగింది. మా హాస్పిటల్ నిర్మాణంతో పాటు అంతకంటే పూర్వకం దానికి బ్రిడ్జ్కు అనుసంధానం చేయాలని మరి 4 లేన్ల రోడ్డు 162 కోట్ల రూపాయలతో కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి శ్రీరామ్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని 4 లేన్ రోడ్డును కూడా ఆ బ్రిడ్జ్కు అనుసంధానం చేస్తూ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక పక్షాన 120, ఇది 160, 280 కోట్ల రూపాయలు వరకు ఈ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్న తరుణంలో తోడు ఇప్పుడు మరొక ప్రధానమైన కార్యక్రమం హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమంలో 30 కోట్ల రూపాయలతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేస్తాం. అనేక సంవత్సరాలుగా పెద్ద ఎత్తున హాస్పిటల్ అన్ని అంగుళాలతో ఉండాలని మా మంతని ప్రాంత వాసులు నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రధానమైన ఆసుపత్రి ఉండాలని వారి కోరిన వెంటనే రేపు ఇక్కడ ఒక పారిశ్రామిక వాడను ఆ వాడకి సంబంధించి భూస్థలం సేకరణ విషయంలో చర్యలు చేపట్టబోతాము. తద్వారా చిన్నదో పెద్దదో పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది. కనుక శాంతి భద్రతల నేరాల నియంత్రణ విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా 24/7 నిరంతరం అధికారులు సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు సూచించారు. పోలీసు శాఖ నెలవారీ సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో సిపి ముందుగా పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ల వారీగా పెండింగ్ కేసులకు సంబంధించిన నేరస్తుల అరెస్ట్, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జ్షీట్కు సంబంధించిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ల వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు. అదేవిధంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేసుల దర్యాప్తుల విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు శాస్త్రీయ పద్ధతి కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని, అలాగే కేసు నమోదైన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, స్టేషన్ అధికారులు ప్రతిరోజు 1 గంట పాటు పెండింగ్ కేసులను సమీక్ష జరపాలని, పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలన్నారు. అలాగే మహిళలు, బాలికలు మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగం స్పందించాలని, రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ విభాగంతో కలిసి పనిచేయాలని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, పోలీసు అధికారుల పనితీరుపైనే రామగుండం పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలో ఏటీఎం దొంగతనానికి యత్నించిన దొంగలను చాకచక్యంగా పట్టుకున్న నేన్నాల్ ఎస్ఐ ప్రసాద్, బ్లూకోట్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ సాయి, హోంగార్డ్ సంపత్లను సిపి క్యాష్ రివార్డు అందించి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ఏసీపీ ప్రతాప్, కమిషనరేట్ పరిధి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిఐలు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిసి హరీష్ పాల్గొన్నారు. గోదావరికని చౌరస్తాలో కూల్చివేతల పాపం తమది కాదని, తాము చెప్పిన ప్రకారం షాపులను వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి స్వామి తెలిపారు.
గోదావరికని చౌరస్తాలో రోడ్డు వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ క్లబ్ ప్రక్కన నిర్మించుకున్న షాపులను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చడంతో రగులుతున్న దుమారం. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చివేసిన షాపుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. ఆ పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టుకోమని చెప్పాని అడిగారు. అందుకే తాము టేటాలు వేసుకునే ఖర్చుతో షెడ్లను నిర్మించుకోవడం జరిగిందని, అది కూడా పర్మనెంట్ గా ఉండడానికి కాదని, షాపుల నిర్మాణాలు చేపట్టినప్పుడు అందరూ వచ్చి చూడారని కూడా వెల్లడించారు. అక్కడ నేను ఏమన్నా పర్మనెంట్గా కట్టుకోమని చెప్పిన అక్కడ వేసుకోండి అని చెప్పింది. నేనే పెద్ద రూమ్ కదా అందరికన్నా, నీకు అక్కడ పర్మనెంట్గా రూమ్ కట్టుకోమని నేను కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి సతీమణి కానీ మీకు ఏమైనా చెప్పారా? మాది ప్లేస్ ఆల్రెడీ సామాన్ ఒకటి 8 పొడి 8 విడలుపుకుంటున్నాం. అదే ప్లేస్ లో మేము కరెక్ట్ అదే తిరుపతి అన్న. తిరుపతి అన్న, నువ్వు వేసుకున్నందుకు మాకేం సంబంధం లేదు, ఇబ్బంది లేదు. మీరు టెంపరీగా మీరు అక్కడ వేసుకున్నారు కాబట్టి మాకు కాదంటేమో మాకు సంబంధం లేదు. నేను కానీ ఎమ్మెల్యే గారి సతీమణి గారి కానీ వచ్చి మిమ్మల్ని అక్కడ రూములు పర్మనెంట్ గా కట్టుకోండి అని మేము ఎవరికన్నా చెప్పినామా? చెప్పలేదు. అట్లా ఎవరు ఎప్పుడు మేము పర్మనెంట్ వేసుకోలే అన్న, తాత్కాలికంగానే వేసుకున్నాం. అది మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తామని కూడా చెప్పినామన్నా. 2 సార్లు ఎస్ఎన్బీసీ వాళ్ళు వచ్చినప్పుడు కలిసినామన్నా. ఇట్లా మీరు కొలగొడతానంటే మీరేం టెన్షన్ పడకండి, మీకు పర్మనెంట్ షాపింగ్ కాంప్లెక్స్ అంటే మీకు అక్కడ పంపిస్తాము, మీరు ఇక్కడ టెంపరీ కాబట్టి మీరు చేసుకోండి అంటేనే మేము చేసుకున్నాము. అదేం లేదు. కాకపోతే 2 రోజులు అయిందన్న, 2 రోజులు అయితే మా పరిస్థితి అదే లాభం జరిగిన విషయం అంటే అన్న మీరు రాలేదన్న ఇక్కడికి. అట్లా మీరు వచ్చిన తర్వాతనే చూడండి, ఇక్కడ చేయండి అని, రేపు కన్స్ట్రక్షన్ డిస్మెంటల్ చేస్తానప్పుడు వచ్చిర్రు, మీరు చూసిర్రు, చేసుకోండి అని చెప్పిండు. ఆల్రెడీ మధ్యలో 2 సార్లు జరుగుతున్నా కూడా చూసిండు. ఈ సందర్భంగా బొంతల రాజేష్తో కలిసి మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఇక్కడ ఇంతకుముందు చేతకాని ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇప్పుడు రామగుండంకు దమ్మున్న ఎమ్మెల్యే వచ్చి ఈ ప్రాంతానికి 800 కోట్ల రూపాయలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటే మింగుడు పడని ప్రతిపక్షాలు మాజీ ఎమ్మెల్యే వీరిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టుకోమని ఎవరు చెప్పలేదని, టేటాలు వేసుకోమంటే పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టడం మూలంగానే మున్సిపల్ అధికారులు కూల్చడం జరిగిందని తెలిపారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులపై రుద్ది ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని తనదైన రీతిలో మహంకాళి స్వామి ధ్వజమెత్తారు. అరే, రామగుండానికి రక్షకుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉండి ఈ రామగుండాన్ని కాపాడి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేవలం 18 నెలల తీసుకొచ్చి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇవాళ చౌరస్తా ఇరువైపులా చూడండి, మీరు దాదాపుగా 270 రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న తరుణం. ఎవరో ఒక్కరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలలు వేసుకోమని చెప్పినాం అనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పిండ్రు, ఆ అవ్వ కూడా చెప్పింది. కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం? మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా, లేకపోతే ఎంఆర్ఓలమా, లేకపోతే ఎమ్మెల్యేలమా, సీఎంలమా? మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేదందుకు. ఇవాళ సింగరేనోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెను కూలగొడతా ఉన్నాడు. మేము కాదు, ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ కూడా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఓ చెత్తనా కొడక, ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్యపడి ఈరోజు మహంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే వారి సతీమణి మహంకాళి స్వామి అని చెప్తాను. అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈరోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట. అరే, నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రజల తరపున 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడున్న నాయకులందరం కొట్లాడుతూ ఉన్నాం. ప్రజలకు ఎవరికి అన్యాయం జరగద్దని ఇక్కడున్న నాయకులందరం 30 ఏళ్ల నుంచి ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలకు పోకుండా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఈరోజు శ్రమపడి కొట్లాడి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వాడేదో రాజ్యాంగేతర శక్తులు అని చెప్తా ఉన్నాడు. చరిత్రలో లేని విధంగా 110 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారంటారు. దాన్ని రాజ్యాంగానికి కట్టుబడి చేస్తా ఉన్నారంటారు. మీ లెక్క టీఆర్ఎస్ నాయకులు లెక్క కేటీఆర్ అనేటువంటి భాషలనే చెప్తా ఉన్నా. ఈ రోజు మీరందరూ వచ్చినా కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చినా కూడా రాజ్ ఠాకూర్ వెంటిగా కూడా మీరు పీకలేరు. ఈ 18 నెలల్లో గౌరవులైన
ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండం నియోజకవర్గం డెవలప్ చేసే కార్యక్రమంలో చౌరస్తా వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో పూల అమ్మ వాళ్ళు మంగళ టేల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయినారో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ తేలు వేసుకోమని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ అసలు ఎమ్మెల్యేగిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దట్ ఈజ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రజలకు తెలుసు. ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది, 50 డివిజన్ల అభివృద్ధి అయితేంది, మరి ఇంకా ఏదైనా విషయమైనా అయితే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరగద్దని చెప్పి ఈ చౌరసును తెలియ చెప్పుల షాప్ కాంచెల్లి అక్కడ వరకు పూలమ్మ షాప్ వరకు వెడల్పు కార్యక్రమంలో మీ దుకాణం మీకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే భారత్ జిరాక్స్ సంబంధించిన ఉదయ్ జిరాక్స్ సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా ఇక్కడ సెటిల్ కట్టుకొని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ చేస్తుంటే నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాజ్ ఠాకూర్ను బదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు. విద్యార్థులు చదువు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శనివారం మంతని మండలం రామయ్యపల్లి గ్రామంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెసిడెన్షియల్ పాఠశాలలో డార్మిటరీ రూమ్, కిచెన్, జూనియర్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని రైస్ స్టాక్, కూరగాయలను తనిఖీ చేసి కలెక్టర్ నీట్గా మెయింటైన్ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. విద్యార్థులతో కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు. విద్యాబోధన ఎలా జరుగుతుందని, హాస్టల్లో భోజనం నాణ్యత, వసతులు ఉన్నాయా, పారిశుద్ధ్యం ఎలా ఉంది వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ బాగా చదువుకోవాలని, విద్య ద్వారా జీవితంలో మంచి మార్పులు సాధ్యమవుతాయని, గొప్ప స్థాయికి చేరుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులు నాణ్యమైన ఆహారాన్ని స్వీకరించాలని, ప్రతిరోజు కొంత వ్యాయామం చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. బ్యాక్ టు న్యూస్. కూల్చివేతలపై రాజకీయ దుమారం ముదురుతూ వస్తుంది. గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో రోడ్డు వెడల్పు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం శివసాయి వర్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని షాపులను తొలగించి వారికి ప్రత్యామ్నాయం కల్పిస్తూ ఇంతకుముందు భరత్ జిరాక్స్ లైన్ వారికి కల్పించిన మాదిరిగా వెనుక భాగం మెన్స్ క్లబ్ పక్కన షాపులను వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. కాగా సదరు షాపుల నిర్వాహకులు ఇక్కడ ఉన్న షాపులకు కూల్చివేతకు అంగీకరించడం, అధికార పార్టీ నాయకులు సూచించిన స్థలంలో షాపులను నిర్మించుకోవడం, అక్కడి షాపులను మార్చడం జరిగిపోయాయి. అయితే అకస్మాత్తుగా సోమవారం రోజున మున్సిపల్ అధికారులు వచ్చి ఉన్న పలంగా షాపులను ఖాళీ చేయాలని, షాపులకు పర్మిషన్ లేదంటూ బుల్డోజర్తో వచ్చి షాపుల కూల్చివేత పాల్పడ్డారు. షాపులను కోల్పోయి బాధతో ఉన్న వారిని ఓదార్చడం కోసం ప్రతిపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శుక్రవారం వచ్చి వారికి జరిగిన అన్యాయంపై మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు వచ్చి షాపులను వేసుకోమనడం మున్సిపల్ అధికారులు వచ్చి సరైంది కాదంటూ ఖండించారు. కూల్చివేతల కారణంగా చిరు వ్యాపారులకు జరిగిన నష్టపరిహారం ఇవ్వాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై అధికార పార్టీ నాయకులు తమ తప్పేమీ లేదని, వారే తాము చెప్పినట్లు కాకుండా పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టారని, దానివల్ల ఇదంతా జరిగిందని, లేకుంటే ఏ ప్రాబ్లమే వచ్చేది కాదన్నట్లుగా మాట్లాడారు. ఎంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు ఈ కూల్చివేతల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మొదలైన రాజకీయ దుమారంతో అసలు కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. అసలే నిండా మునిగి తాముంటే తమకు నష్టపరిహారం కానీ ప్రత్యామ్నాయం చూపకుండా తమకు రోజు ఈ టార్చర్ ఏమిటని వారు లోపల బాధిస్తున్నారు. రాజకీయ ఆరోపణలు, విమర్శలు పక్కన పెట్టి తమకు న్యాయం చేయండి అయ్యా అంటూ బాధితులు ప్రజాప్రతినిధులను, అధికార పార్టీ నాయకులను కోరుతున్నారు.
గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో శనివారం దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కని చౌరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి దాసరి విజయ్ మాట్లాడుతూ భారతదేశం రాజీవ్ గాంధీ మరణానంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన సమయంలో ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు అని కొనియాడారు. ప్రధాని పదవికి వన్నె తెచ్చిన నాయకుడని, అచ్చ తెలుగు తేజం భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన ఒకే నాయకుడు పివి అని కీర్తించారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై భారతదేశ 9వ ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. అలాగే గాడిన పడ్డ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఆయన గడిలో పెట్టి దాన్ని ఒక బట్టల మీదకి ఎక్కించి ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే దానికి కారణం ఆ పివి నరసింహారావు గారే. మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారి మరణానంతరం మరి దేశాన్ని ఎవరు కాపాడుతారు అనే విషయం లోపల మరి శ్రీ పివి నరసింహారావు గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని, భావి భారత దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పురంధరుడు మరి తన మేధస్సుతోని ఆర్థిక రంగాన్ని మరి గాడిలో పెట్టి ఈ భారతదేశాన్ని అనేక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో మరి పురోగతి సాధించడం జరిగింది. మరి మన 2 తెలుగు రాష్ట్రాల గర్వించదగ్గ నాయకుడు మన తెలంగాణలో మరి మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పివి నరసింహారావు గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి అనేక సేవలు చేసి రాష్ట్రానికి మరి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారత ప్రధానిగా అనేక సేవలు చేసినటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, బొంతల మహంకాళి స్వామి, గట్ల రమేష్, ముస్తఫా, బొమ్మక రాజేష్, నాయని ఓదెల యాదవ్, కొప్పుల శంకర్ యాకూబ్, ధూలికట్ట సతీష్, నజీముద్దీన్, మాలెం మధు, గుండేడి శంకర్, మేకల పోషం, గుంపుల తిరుపతి యాదవ్, యట్టం కృష్ణ, డేవిడ్, ఆడెపు రవి, ప్రవీణ్, రఘుపతి రెడ్డి, మనోజ్, రాజ్ కుమార్, రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పోలీస్ అధికారులు 24/7 నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచనలు. కూల్చివేతల పాపం మాది కాదు. తాము చెప్పిన విధంగా షాపులు వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి స్వామి వెల్లడి. విద్యార్థులు చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. కూల్చివేతలపై ముదురుతున్న రాజకీయ దుమారం. అధికార పక్షం, ప్రతిపక్షం నడుమ నలుగుతున్న చిరు వ్యాపారులు. గోదావరికని పట్టణంలో ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.